ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? అలసిపోయారా? కృంగిపోయారా? ఏదైనా బాధలు ఉన్నారా? కష్ట నష్ట సమయాలు ఉన్నారా? దిగులు పడకండి, దేవుడు ఉన్నాడు మీకు. ఎందుకు భయపడతారు? సిగ్గు, అవమానం, నిందని, గాయాన్ని అన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు. చూడండి 140 కీర్తన 12వ వచనంలో, బాధింపవాడి పక్షంగా దరిద్రుల పక్షం న్యాయం తీరుస్తా. నీ పక్షంగా శత్రువు నుంచి, అపవాది నుంచి మనుషులు న్యాయము తీర్చే దేవుడు. నిన్నెవరు నిందించి, గాయపరిచి, అవమానపరిచి, చెడ్డ మాటలు పలుకుతున్నారు, నిన్ను హింస పెడుతున్నారు, నీ గురించి వ్యతిరేకిస్తున్నారు, అంతేకాక శత్రువుని మీద విజృంభిస్తున్నాడు. నీ పక్షంగా నేనున్నా, నీ పక్షంగా నేను న్యాయం చేస్తాను. ధైర్యంగా ఉండండి, దేవుడు మీతో ఉన్నాడు. ఈ మాటలు దీవించును గాక. తండ్రి ప్రతి బిడ్డను రక్షించి, రోగులుంటే స్వస్థపరిచి, వ్యాధి నుంచి విడిపించి, విడిపోయిన కుటుంబాలు కట్టి, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి, ప్రతి బంధకాలు తెంచి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ, అందరిపై శుభములను పలుకుతూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ ప్రవీణ్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.